అల్లికి దంత కలుగుతనే పిల్లకు బుక్క కలుగు ఆవుకు మేతేస్తేనే నాగొక పాడంటారు కళ్ళ తల్లి చేసి పెట్టు నోసుకోవాలి కడుపుల ముట్ట పిల్లగాళ్ళు తిన నోసుకోవాలయ్యా నా చేతి బుక్కడో పిల్లలకు పిల్లలకు మాకి లేదా శ్యామనీలా అయ్యో బిడ్డ నీకు బిడ్డ కలిగినాక నీకు మరణం అంటే ఈ కీడు దేవల కొట్టి నాకు పొలమోడి కట్టు అన్నావు. అందుకే అంటారమ్మా ఫలమిచ్చేది శివుడు, రాస్తరాజేది బ్రహ్మ, మన జీవిని వంట పోయేవాడు యమ ధర్మరాజు. 3 తలల బ్రహ్మ ముందు చూపు వెనక రాత. తన కడుపులో పుట్టిన బిడ్డ హాలేదేవికి 3 భర్తలని రాసిండాట రాత. నీకు సాట్లేసినాడు రాజు రాత కాట్ల వేదాక తప్పదు, అది తప్పీయడం ఎవరి తరము కాదు. అది కుంకుమ ఒకటి కాదు, గురించి పెట్టుకోను, మసి పొట్టు కాదు, మళ్ళీ మలిపి రాసుకోను. బిడ్డ ఆ తోలు కింది రాత బాబు దొంగ గీత, అది ఎవరి తరము కాదు. నీకు బిడ్డ కలిగితే 7 ఏళ్ల వరకు మరణం ఉన్నది. నువ్వు గుడ్డుదానివైతే నీకు నిండా 100 లాగుతున్నది. సాగు ఒప్పుకుంటే నువ్వు సంతానం ఇస్తా, లేదంటే నా జాగలు నేను వెళ్ళిపోతానని ముందుకు 3 అడుగులు వేసిండు భగవంతుడు. జంగమైన అన్న తల్లి శవాయిల ఏమి మరి జంగమయ్య ఎక్కడ ఆగుతున్నదా? కాకులు ఆపితే బగ్గొడ్లు చచ్చిపోతే పిల్లలకు అన్నదాన్ని కావాలి, నా గొడ్డు పేరు దూరం కావాలి, కన్న పేరు దగ్గర కావాలి. పిల్లల కాని సత్తే పేరు కాని కనక సత్తే పేరు ఉంటది అనుకున్న ఆ తల్లి శవనీలే. శవనీలా ఒప్పుకుంటా
వచ్చిన సంగమోడు ఏమన్నాడా సంతాన బలం ఇచ్చిండు. చక్కడ అంటే కచ్చ అమ్మో చిక్కగా ఉన్నదండి. చల్లమొట్ట తీయగా ఉన్నది. తీయ అంటే అరటి పండు కన్నా తీయగా ఉన్నది. చేపు కన్నా ఇంకా తీయగా ఉన్నదంటే చక్కెర కన్నా ఇంకా తీయగా ఉన్నది. అప్పు ఆరులో బచ్చప్ప కన్నా ఇంకా వాళ్ళే చేసుకుంటారా బచ్చప్పలు మనం చేసుకోమైంది. మనం ఒకప్పుడు ఒకసారి చేసుకుంటాం. ఆరోళ్ళు ఏ పండుగ అయినా దినాలైనా పండుగ అయినా వాళ్ళు బచ్చాలు చేస్తారు. అంతకన్నా తీయగా ఉన్నదండి. అబ్బా షేప్ కన్నా ఇంకా తీయగా ఉన్నది. బతాయి కన్నా బత్తాయి పుల్ల ఉంటుంది బామ్మరిది. బామ్మర్దంటే భర్త మీద ప్రేమ ఎక్కువ లేదయ్యా అంతకన్నా తీయగా ఉన్నది. సంసార పరమోడి వచ్చిందా? సరే పర్వాలేదు. పరమ దొరికిందా సంబరం సంతోషముతోడి కాలిబానేట్టుకొని భార్య ఫలితలైన కట్టుకొని పళ్ళ మీద రాజు మూలరెడ్డి ఆడపిల్ల షాపుని అవునమ్మా ఇంకా మాల్యం కానీ ఉన్నదా? అవి ఆడు పోయి వచ్చి కింద తొందరగానే ఎవడైనా వచ్చినట్టే ఉన్నది. రాగా మా అక్కనే పిలుస్తా. దానికి అన్ని దేవులు కానీ అన్ని తీర్ల మెరిగింది అని కూడా పోవడం ఏ బాత్రూమ్ రాముడికాల వల్ల చెల్ల వెళ్తాను ఆగవాగా వచ్చే భగవంతుడి కట్ట మొగలు అందరూ వేసిపోతారు బట్టలు కట్టుకున్నాక నేరా
ఊరోలోడా నేనేమంటే మీరేమంటారా కుక్క కూడా వస్తాను కదా దీని పాత్ర వరకే కుక్కలు వస్తాడు ఏ ఊళ్ళో వేరే దీని పాత్ర వరకే కుక్కలు వస్తాయి ఎందుకంటే పొల్ల అందంగా ఉన్నది కాబట్టి కాదారా నేను అందాల రాసిన కుక్కలు ఉందా మనుషులకి ఏమైందిరా తెరిలేస్తుంది నీకే కదా వాళ్ళే నోసుకొని పుచ్చులు అనుకోవాలి మహారాజును ఏ ఊరి పోయినా ఏ పల్లె పోయినా లొల్లికాడ పోయినా దవడం కాడ పోయినా గొల్లల్లో కురుగోళ్ళు కాపులు కుమ్మలను అది చేస్తారా డబ్బున ఇద్దరాలకు రాక రాక లొల్లి వచ్చి శిఖలు శిఖలు పట్టుకున్నా కదా అంటారు అంటే నిన్ను మాది కొట్టి అంటే నిన్ను మాది కొట్టి అంటారు కానీ గొల్లల్లో కాపులు ఎవరైనా అది చేస్తారు వాళ్ళే నోసుకొని పుట్టిన అనుకోవాలి అందుకని ఈ కథలు వాళ్ళను మహారాజులు అనిపిస్తాను సంసారం ఎత్తడే రావా పళ్ళు కడతారేమా పొద్దంత పుట్టుడు కట్టం చేసిన మగోడు ఆకటాలకు ఇంటికి అచ్చాలకి ఇసండి పిల్లలు ఎదురం గురికత్తే అవ్వని చూసిన అయ్యకు దయచిన ముచ్చుకుంటే ఈ పెన్నం పాడవాడా ఉంటుంది లేకుంటే వాడు అయ్య పోతాడు పలాడు షాపులు లేవడతాడు నైట్ దాకా కోటి అవుతుంది కోటి రూపాయి ఆపు అవుతుంది ఆపు పోయి పుల్లు అవుతుంది పుల్లు ఆగినాకనన్నా గిసండి పిల్లవాది కత్తరా వాళ్ళకు చెద్దరి అప్పుడు దీనికో నైట్ వేసిండు కాదు రామా అన్నగాళ్ళ పిల్ల వస్తాడు రామా మిగిలిస్తాండి ఆయన అంతా ఆయనదే మహిమ ఆయన మహిమ ఇదమ్మో ఆయన ఏం చేసాడు అక్కడ ఓ బుజ్జి మనం రాంగన ఎదురుగా సుభాష్ బొమ్మ నిమ్మకాయలు తిప్పేసినట్టున్నది పాడుగా నిలబడే పేరు పూర్తిగా ముక్కు మెత్తబడ్డా చూడు ముక్కు మెత్తబడ్డది ఇది పని చేస్తారా మొత్తం సప్పులేదు ఏడా కిందనా సప్పుడు చేస్తలేదు రా ఎద్దుతో మొత్తం ఏం చేస్తారా ఏదైనా గుద్దా లేదా లేదరా గుద్దులు మన కడుతు అడుగుల పని మన కథ పేరు పదవి మన కడుతు వాళ్ళ రావాలి రావాలి గుద్దాలి గుద్దుతో ఆయన మన కాల గుద్దించుకుంటే తిరిగి మనం కావాలి రావాలి గుద్దుకుంటా కష్ట కాదు కానీ నువ్వాడు దాని నీడాడు దాన్ని ఎవరు తాగితే 12 గంటల దాకా బల్లి వరికినట్టు కిటకిడా కిటకిట ఆయన వన్నాడు నన్ను వన్ననియ్యాడు ఆయన కప్ప చెప్పినవే ఏంటి ఆయనకి ఇచ్చేది అరే నా పావుసేరు మన అయితే తాగిస్తప్పుడే వండపోను పావుసేరుకు 220 రూపాయలు ఇచ్చినాడు తాగచ్చి మాత చుట్టూ తుప్పా 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 ఏందో సిచ్చి ఏందో చిన్నక్క ఏందో వంటలక్క ఓ జ్యోతిలక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి కోశలక్ష్మి గోతిలక్ష్మి ఉంటారు నీ ఏందో చిన్నారు పెళ్లి కూతురు ఓ దీప ఓ గంగలక్క పూజలు వెయ్యి ఎన్ని రోజులు అవుతుంది 6 నెలల 15 రోజులు అవుతుంది నిన్న రాలే మొన్న రాలే ఆవులు మొన్న రాలే ఆవులు అన్ని మొదలు ఒక్కడు కదా మొదలు పాడాడు మొదలు ఒక్కడే మొదలు పాడవాడు ఏం మొదలే అన్ని మొన్నలు ఒక్కటేనా అంటానే అక్కడ దొరికి దొరికిన నచ్చింది వాళ్ళకి ఏం పడితే పట్టుకోపోదాం ఇక మంగళూరు ఆతులు పట్టుకో
మంగళోని పట్టుకుంటే సాగలోని నువ్వు పట్టుకోపో. సాగల మంగళ పొత్తు ఇంటికి రాదు ఇత్తు నాకు గింజలు అని రాదు మా రాయమాలకి ఇచ్చే నేర్పిండు గాబరాంగి గాజలే నింపుకున్నారా రాజు మోహన్ రెడ్డి మాత్రం దాసంలో సీతలు పెట్టి కచ్చింది కడిగడగోరడం అంట రాజ్యం వెళ్తాడు చూడు బాలా శామని నాటి వారికి ఏమో సత్యాన గడలేదు నాటి వారికి పాపాలను అంటారమ్మా శామని సుందరి ఇది వేసుకుంటే కూకునేదేవు కావాలా మరి మా రాయమాల అన్న నేర్పద్దా కవనంగా దాపుతాను ఉంటా అది పలసగా ఉన్నది అంతేనా విద్య ఒక్కరి నేర్పి రాయవాళ్ళ తల్లి గింతే దానిపైన గత తగలేస్తా ఆరుపైన గడ్డ దంగలేస్తాడు అవ ఎంత సునీత అంత ఎంత సునీతంగా కొడుకోని దాకా అరే కాదు ఒక్కటే ఉన్నది ఏంటి గట్ట కాదు రాయి పక్క పక్క కాంతల గడ్డ అయితే దమ్ముడుగా తీసుకుపోయి రాయి మళ్ళీ పక్క పక్క తీసేసిండు ఒక్కటే ఏనా 20 రాయలు తోడు పోయింది అన్న అన్నట్టు కాలు లెక్కలు కూకుంటున్నాడు విద్యు చిన్న దాచులు కుక్క కావాలి భయపడగల దయతత్వాన్ని తల్లి పక్కన
పొల్లుగుంట ఎక్కడ ఉన్నదే పొల్లుగుంట కాదు కొలుగుంటే నువ్వు కొల్లుగుంట అవిరి నేను ఆడ గుడ్డు గోశాలు ఎత్తాంటిని ఆడ పట్టుకోలుగా నిలబడితే అటు కొడితే మెడలు పట్టుకుంటే ఇక నెరికానా ఇట్లా నువ్వు కన్నదానివా పెంచిందానివా గారిచ్చినావా గడ్డ పెట్టినా లాంజవా కొడుకే కాని బిడ్డే కాని పుట్టేది పుట్టగానే దాదాపు ఉరకాలి ఇట్లా 2 గాలు పడి జాడిచ్చింది అనుకో జాయిరాని జాయిరే ఉంటారు లేకపోతే ఆ పొల్లెక్క కురసగుంటారు గట్టనా బాబు మరి ఈ డోర్ కొట్టుడు కూడా దాడి అప్పుడు ఆయన నీకెవరికనే నీరైతే మెరిగిందండి ఎక్కడ మెరిగిందిరా అంటాడు వాడు ఓ నేను చిన్నప్పుడే చిటికర అన్ని పనులు నేర్చుకున్నా బిడ్డ డోలోడా బిడ్డ కలిగిందావా అవ్వా దొరసాని నువ్వే సరేనవ్వా దేవుడు చల్లకుండా దేవుని ముట్టియారు అవుతాయ్యా దేవుని పుణ్యానే అది ఆటడానికి ఇట అయిందవ్వా నీకో సత్తని బిడ్డ పుట్టింది నాకు కొడుకుల దాన్నా నేను బిడ్డల దాన్నా నాకో పరకలా నాకో చెల్లెలా నాకో బొట్ట ఇంకోటి అనబిడ్డ అనరా నీకో బిడ్డ పుట్టింది నీకో బిడ్డ పుట్టింది నాకో దుడ్డ పుట్టింది నాకు దుడ్డ పుట్టింది అరే దుడ్డుగా అరే మీ ఇంటికాడ బయలు ఎలాగేమంటా ఓహో కట్లాను ఆ గుడ్డని ఎప్పుడు విన్నా గుడ్డప్ప అడగాలి ఓ బిడ్డ నేను కెనాకాలం వస్తాను బిడ్డ అంతవరకు పిల్ల బిడ్డ కొంప కింద నూనె పెట్టాను కొంప అద్దు మా రాయమల్లు అద్దు అంటాడు ఇట్టుంటేనే ఓడుతున్నాడు ఇంకా మా రాయమల్లు అదే స్టైలా ఇదే టైల్ పుష్ప సైడ్ తగ్గి మరి దానికి ఇంతకేం నూనె పెడతానివే బిడ్డ ఇది ఈ పక్క నూనె దొరకదు బిడ్డ అసలే అరే ఏంటి అది అసలే దొరకదు బిడ్డ ఇటు మరి ఆయమాలు చూడైతే నవ్వుతాను చిన్నగా మైనిస్తాను నాకు వీడు సూర్య వేడుకలను చంద్ర వేడుకలను పొడిసే పొద్దుగా కొడులకేవో పిడవాక వంకలేని బిడ్డ పుడిదివా పుల్లమగరాల కొట్టు పేరు దూరవాయి కళ్ళ పేరు దగ్గర చూసిన తల్లికి తినకు తిన్నంతే తీరైతాను తల్లికి అంటని కావాలి చేది కొడుకులు కావాలి కన్నులు తీసేది బిడ్డలు కావాలి ఎత్తుకపోని కొడుకులు కావాలి ఏడిసేది బిడ్డలు కావాలి ధనము తినందుకు దాని కూడా ఒక్క కొడుకులు కాను ధనం కొంటకోవడానికి దానికి రాలు ఒక్క బిడ్డలు కాను ఆడి ఇళ్ళలు అడగ పుట్టాలి మొగోడు పెట్ట పుట్టాను అంటారు బిడ్డలు పాప కట్టింది తల్లి రావే అంటే నా బిడ్డ రాయితే పో అంటే నా బిడ్డ పూరి కింద పడుతుంది పుట్టిన వాళ్ళకు
పొరుట్ల పెరగాల పెరిగాను పెరిగాల సచ్చిగాను చాలా పండుగ అంటారమ్మా పిల్లాడు రాదు మోన రెడ్డి రాయి బిడ్డ పేరు పెట్టాలంటే బ్రాహ్మణులు రావాలంటే బ్రాహ్మణుల వాళ్ళ గట్టిన బ్రాహ్మణులు వేసుకొని నీటికి వచ్చి